ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటి చుట్టూ వివాదం నెలకొంది. విమర్శల నేపథ్యంలో దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు హైడ్రా కమిషనర్. తన ఇల్లు బఫర్ జోన్ లో లేదు అని ఆయన ప్రకటించారు. రంగనాథ్ కూడా హైడ్రా బాధితుడే అంటున్నారు జెడ్సన్ అనే వ్యక్తి. ఆయన ఇల్లు యూసఫ్గూడ పెద్ద చెరువు పరిధిలో ఉంది అంటున్నారు జెడ్సన్. రుజువుల కోసం సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ని కూడా చూపిస్తున్నారు ఆయన. గతంలో ఉన్న చెరువుని పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రంగనాథ్ అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు జెడ్సన్. ఎలాంటి చర్చకైనా టీవీ9 వేదికగా తాము సిద్ధం అంటున్నారు బక్కా జెడ్సన్. అయితే రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉందన్న విమర్శలకు ఆయన ఇస్తున్న క్లారిటీ ఏంటో ఒకసారి చూద్దాం. దిగువ ప్రాంతంలో దాదాపు 300 మా నాన్నగారు కట్టింది కూడా ఎప్పుడో 1980లో కట్టారు. ఆ ఇంట్లోనే మా ఫాదర్ తోటి మేమంతా ఉంటున్నాం. ఇప్పటికి 44 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. సో అది అక్కడ అసలు బఫరు ఎఫ్టీఎల్ అనేది ఉత్పన్నమే కాదనమాట. బఫరు ఎఫ్టీఎల్ అనేది ఫస్ట్ దిగువ ప్రాంతంలో ఉండదు. ఇప్పుడు చెరువు కట్టకి ఏమైనా రిపేర్స్ వచ్చాయనుకోండి, రిపేర్స్ వస్తే కనుక చెరువు కట్టకి అక్కడ వెహికులర్ మూవ్మెంట్ తిరగడానికి, అంటే వాహనాలు తిరగడానికి కోసం అక్కడ ఒక 10 మీటర్లు వెడల్పు పెడతారు. అది బఫర్ కాదు, అది వాహనాలు తిరగడానికి ఒక రోడ్డు వేస్తారు. ఎవరు సపోజ్ కట్ట బ్రీచ్ అయింది అనుకోండి, చెరువు కట్ట బ్రీచ్ అయితే కనుక ఏమైనా మట్టి తరలించడం లేదా ఇంకేదైనా చేయడానికి రిపేర్స్ మెటీరియల్ సామాగ్రిని తరలించడానికి ఒక లారీ వెళ్ళటానికో దానికోసం 10 మీటర్లు బండెంబడి పెడతారు. అది అంతవరకే తప్ప కానీ లేని దాని గురించి ఇదంతా సోషల్ మీడియాలో సరే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళతోటి చేస్తూ ఉంటారు కాబట్టి సో దాన్ని సోషల్ మీడియాలో అది కొంత ఇది ఇట్లా ఇది అబద్ధాన్ని కూడా 4 సార్లు అబద్ధం చేస్తే నిజమని నమ్ముతారనే దాంతో దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. తన ఇల్లు బఫర్ జోన్ లో లేదు అన్నది రంగనాథ్ ఇస్తున్న క్లారిటీ. చెరువు కింద బఫర్ జోన్ ఎఫ్టీఎల్ వర్తించదు అన్నది ఆయన మాటల సారాంశం. మరి దీనిపై కాంగ్రెస్ మాజీ నేత బక్కా జెడ్సన్ ఏమంటున్నారు చూద్దాం. మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. బక్కా జెడ్సన్ గారు, ఎట్లా అంటే ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? రంగనాథ్ ఉన్నటువంటి ఇల్లు బఫర్ జోన్ పరిధిలో ఉంటుందని చెప్పడానికి. ఇది సర్వే ఆఫ్ ఇండియా, నాది సొంతది కాదు. మీ సర్వే ఆఫ్ ఇండియా ఇవాళ చూసుకున్నా కానీ ఈ మ్యాప్ ఉంటుంది. టోటల్ హైదరాబాద్ టోటల్ మ్యాప్ వచ్చి ఇది ఇక్కడ ఉంటుంది. అయితే మనం ఇది నేను క్లోజప్లో చేసిన ఇది రంగనాథ్ గారు ఉన్న ఇది. ఈరోజు అక్కడ కృష్ణకాంత్ పార్క్ రంగనాథ్ గారు చెప్పే శుద్ధ అబద్ధాలు. ఈరోజు వాళ్ళ నాయన సుబ్బయ్య గారు 44 ఏళ్ళ కింద అది కట్టినా అని చెప్పారు. రంగనాథ్ గారు మరి 46 కట్టినప్పుడు నీకు చెరువు అని నీకు తెలుసు కదా. నువ్వు కమిషనర్ దేనికి? హైదరాబాద్ మన చెరువుల పరిరక్షణ దానికి చేయడానికి హైడ్రా కమిషనర్గా ఉన్నావు. మరి నీ పక్కన ఉన్న చెరువును కబ్జా అయిందని నువ్వు చూసినావు కదా. అది ఏ అక్రమ నిర్మాణం కదా, దానికి చెరువు అయితే ఉండే కదా. దాదాపు 112, 130 ఎకరాల చెరువు. అందులో కృష్ణకాంత్ పార్క్ కట్టింది ఎంత? 22 ఎకరాలలో కట్టిండ్రు. అది ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉన్నది, నాది ఎఫ్టీఎల్లో లేదు, బఫర్ జోన్లోనే లేదు అని నేను అంటుండు. ఓకే, నువ్వు చెప్పిందే కరెక్టు. మరి చెరువు పక్కన ఉన్న 1 మీటర్ దూరంలో ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు నువ్వు ముట్టుకున్నావా? 2 మీటర్ల ముట్టుకున్నావా? 3 మీటర్ల ముట్టుకున్నా? ఆ ఏరియాలో ఒక్కరికైనా నోటీస్ ఇచ్చినావా? నువ్వు హైడ్రా కమిషనర్ కాగానే నువ్వు ప్రెస్ మీట్లో నువ్వు చెప్పాల్సింది ఏంటి? నా ఇంటి దగ్గర కూడా ఒక చెరువు ఉండే, ఆ చెరువును మూసేసిండ్రు, కానీ అదంతా ఇప్పుడు మొత్తం ఇండ్లు అయిపోయినాయి అని ఏదో ఒకటి చెప్పేది ఉండే. ఈరోజు ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా నా ఇల్లు బఫర్ జోన్లో ఉందని ఎవరు చెప్తలేరు. నా ఇల్లుకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందని చెప్తుండ్రు, నా ఇంటికి మున్సిపాలిటీ ఉందని చెప్తుండ్రు, మా తాత ముత్తాతలకే మేము ఇన్నే ఉంటున్నామని చెప్తున్నావు. నువ్వు కూడా అదే చెప్తున్నావు, కొత్తగా ఏం చెప్తున్నావు? ఈరోజు నువ్వు కూడా హైడ్రా బాధితునివే, నీకు ఎక్సెంప్షన్ లేదు, నీగో అడ్డం వస్తుంది, నీగో నువ్వు సిన్సియర్ ఆఫీసర్ కాదు అని దీంతో అర్థమైపోయింది. కాల్ చేస్తున్నా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాప్, ఇది నా మ్యాప్ కాదు, నేను తయారు చేసింది కాదు. నువ్వు 400 రూపాయలు చలాన్ కడితే నీకు తీసుకుపోయి ఇస్తారు. నాకు ఇది సేకరించడానికి నాకు 2 నెలలు పట్టింది. నీకు 1 నిమిషంలో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఎక్కడికి పురావస్తు శాఖలు పోతే నీకు మ్యాప్ దొరుకుతుంది, నువ్వు అక్కడికి పోతే నీకు వాళ్ళు ప్రింట్అవుట్ ఇస్తారు. ఇంతకంటే పెద్ద ప్రింట్అవుట్ మా దగ్గర రాదని చెప్పిండ్రు, లేకుంటే చాలా పెద్ద తీసుకొని. ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏందనంటే, ఆ చెరువు ఉంటే ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని చదరపు కూడా చెరువు ఉండే, లేకుంటే ఎన్ని ఎకరాల చెరువులు ఉండే, అది ఎక్కడిదాకా ఎఫ్టీఎల్ ఉండే, ఎక్కడిదాకా బఫర్ జోన్ ఉంది, అది కనిపెట్టు. రూల్ అంటే రూల్ ఒకటే ఉండాలి. ఎఫ్టీఎల్లో ఉన్నాయి గుల కొడతా అంటే అది అసెంబ్లీ అయినా సరే, హైడ్రా ఆఫీస్ అయినా సరే, బీఆర్కే భవన్ అయినా సరే, జిఎస్ఎంసీ అయినా సరే, రంగనాథ్ ఇల్లు అయినా సరే, తిరుపతి రెడ్డి ఇల్లు అయినా సరే, ఎవరి ఇల్లు అయినా కూలాలంటే కూలాల్సిందే, ఆపాలంటే అందరి ఆపాలి. ఈరోజు నువ్వు అందరి ఇల్లు కూలగొడతావు, నీకు అందరితో బేరసారాలు అయిపోతాయి, వాళ్ళ దగ్గర దిగమింగుతావు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? తక్కిన వాళ్ళేమో ఇక రిజిస్ట్రేషన్ ఉన్నాయి, ఇప్పుడు మేము కూలగొట్టాము, మున్సిపాలిటీ ఉన్నాయి మేము కూలగొట్టాము అంటే వాట్ దిస్?
మీరు చెప్తున్నారు 100 సంవత్సరాల క్రితం మ్యాప్ దాదాపుగా 100-120 ఎకరాల్లో ఉంది అని చెప్తున్నారు. సో ఆయన లేదు అని చెప్పి నిన్న వివరణ ఇచ్చారు, మాతో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారా, లేకపోతే అందరితో పాటు అందరికీ ఎలాంటి న్యాయం చేశారో అలాంటి చర్యలు తీసుకున్నారో ఈ ఇంటికి కూడా అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారా? అలా నేను ఈ ఇంటిని కానీ ఆ కాలనీ కానీ ఏ ఇల్లు కూడా కూలగొలని అంటే నేను అదే అంటున్నా. వాళ్ళ లెక్క నీ పిల్ల రంగనాథ్ గారి పిల్లలు కూడా కావాలని నేను కోరుకుంటలేను, పగ తీర్చుకోవాలని నాకు లేనే లేదు. నేను అనేది ఒకటే, వాళ్ళని కంపన్సేషన్ చేయాలి అని చెప్తున్నా. రంగనాథ్ గారు చెప్పింది అబద్ధం. నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాం. రంగనాథ్ గారు ఆడ చెరువు ఉంటే నువ్వు చెప్తున్నది అబద్ధం. రంగనాథ్ గారు చెప్తున్న అబద్ధం. నేను TV 9లో మీరు చర్చ పెట్టుండ్రి, ఆయన ఇన్వైట్ చేయండి. నేను ప్రూవ్ చేయకుంటే అక్కడ చెరువు ఉందని నేను ప్రూవ్ చేయకుంటే నేను దేనికంటే దానికుంటా. అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి రంగనాథ్ ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు అనేది మాత్రం పూర్తిసారి చెప్తున్నారు. శివకుమార్తో ఎల్లందరెడ్డి, TV 9 హైదరాబాద్.